ఈ మధ్య భయంకరమైన ఫామ్లోకి వచ్చిన నయనతార వరుసపెట్టి భారీ సినిమాలు పట్టేస్తూ వాటితో హిట్స్ కొట్టేస్తూ టాప్ హీరోయిన్ పొజిషన్లో సెటిల్ అయిపోయింది. సౌత్లో అందరికంటే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకునేది నయన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు. పైగా అడిగిన అమౌంట్కి ఓకే అంటేనే కథ వింటుంది, లేదంటే నిర్మోహమాటంగా చెప్పే ఒకే ఒక ముక్క నో. అయితే అంతా తీసుకుంటూ కూడా ప్రొడ్యూసర్స్కు పట్టపగలే చుక్కలు చూపిస్తుందట. నోట్ల రద్దు వల్ల ఇప్పటి వరకు తీసుకున్న సినిమాలకు సంబంధించిన బ్లాక్ మనీని వైట్గా మార్చివ్వమని కండిషన్ పెట్టిందట. అంతేకాదు అప్పటి వరకు షూటింగ్ కూడా అటెండ్ అవ్వనని ఖచ్చితంగా చెప్పేసిందట. దాంతో ముందు నయన్ని రీప్లేస్ చేయాలని భావించిన ప్రొడ్యూసర్స్ అందరూ అది వీలు కాకపోవడంతో ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. నిర్మాతలంతా కలిసి ఆమెపై ఫిజికల్ అటాక్కి ప్లాన్ చేశారంట. అంటే మనుషుల్ని పెట్టి కొట్టించడం కాదు, ఏసీబీకి ఫోన్ కొట్టి నయన్ని పట్టించడం. ఈమె ఈ మధ్య ఎగ్మూర్ దగ్గరలో ఒక లావిష్ అపార్ట్మెంట్ కొని డైరెక్టర్ విఘ్నేష్ శివన్తో కొత్త కాపురం స్టార్ట్ చేసిందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. తన చుట్టూ ఇంత జరుగుతున్నా నయన్ మాత్రం నోరు తెచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఆమె ఫ్యాన్స్ అంతా కన్ఫ్యూజన్లో ఉన్నారు.